నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా వార్తలని ముఖ్యాంశాలు. రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేరిన హత్య కేసులో నిందితుల అరెస్ట్. నిందితుల వివరాలు తెలిపిన కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు. ఉమ్మడి కడప జిల్లాలో ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయండి. ప్రజలకు నూతన ఏసీబీ డీఎస్పీ సీతారామారావు సూచన. కడప జిల్లాలో అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ దేశానికి ఆదర్శం. కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ శ్రీధర్ను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కడప నగరంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11వ తేదీ జరిగిన వల్లెపు వెంకటయ్య అనే వ్యక్తి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందులో కీలకమైన నిందితుడు అరుణ్ కుమార్ పై అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కడప నగరంలో డీఎస్పీ కార్యాలయంలో రిమ్స్ సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ సుభాష్ చంద్రబోస్తో కలిసి డీఎస్పీ వెంకటేశ్వర్లు నిందితుడిని వివరాలు వెల్లడించారు. హత్యకు గురైన వెంకటయ్య, నిందితులు అరుణ్ కుమార్లు ముందు నుండి స్నేహితులని చిన్నపాటి ఘర్షణ విషయం తలెత్తి గొడవ కారణంగా హత్యకు దారితీసిందన్నారు. విషయం తెలిసిన వెంటనే రిమ్స్ సిఐ తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారని, ఈ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ శాఖ జాగలం సోను ముఖ్య పాత్ర పోషించింది అని డీఎస్పీ తెలిపారు. నిందితుడు అరుణ్ కుమార్ ను రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. Properly? Namaste. తెలుసా డిస్ట్రిక్ట్ 2 పెళ్ళి అయితే 2 పెళ్ళిళ్ళకు కూడా వీడే సాయం చేస్తాడు. అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అంటే మేము పేరు రాష్ట్రం దాంట్లో రాయకూడదు. రాదా రైటా? నువ్వు ఆలోచించు, నీ గురించి నువ్వు తీసుకో, నీ పెట్టు. పన ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ నెల 11వ తేదీ రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ శ్రీరామ్ నగర్కు చెందిన వెంకటయ్య అనే అతన్ని అతి కిరాతకంగా ఈ ఎన్జిఓ ఫ్లాట్స్, ఖాళీగా ఉన్న ఎన్జిఓ ఫ్లాట్స్ దగ్గర అతి కిరాతకంగా హత్య గావించబడినాడు. అదేవిధంగా ఈ సంఘటనపై 12వ తేదీ రిమ్స్ సిఐ రామకృష్ణారెడ్డి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాడు. ఈ హత్య కేసులో ఎటువంటి క్లూస్ కూడా లేవు. ఎవరు చంపినారు, ఎందుకు చంపినారు, ఏ కారణం చేత ఈ సంఘటన జరిగింది అనే దాని మీద కూడా ఎటువంటి క్లూస్ కూడా లేవు, ఎటువంటి లీడ్స్ లేవు ఈ కేసులో. ఇమ్మీడియట్గా దర్యాప్తు అధికారి అయిన రిమ్స్ సిఐ గారు ఇమ్మీడియట్గా క్లూస్ టీమ్ని, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ని ఇమ్మీడియట్గా కీలక ఆధారాలు సేకరించడానికి వాటి సేవల్ని వినియోగించుకున్నాడు. ఇది ఈ కేసులో ఇమ్మీడియట్గా ఆ డాగ్ అయిన సోను అదేవిధంగా డాగ్ హ్యాండిల్ అయిన సుధీర్ గారు ఆధ్వర్యంలో డాగ్స్. ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడైనా అధికారులు లంచం అడిగితే తన దృష్టికి తీసుకుని రావాలి అని ప్రజలకు ఏసీబీ డీఎస్పీ సీతారామరాజు సూచించారు.
కడప రేంజ్ అవినీతి నిరోధక శాఖ నూతన డీఎస్పీగా సీతారామరాజు ఈరోజు బాధ్యతలను చేపట్టారు. కడప నగరం కోఆపరేటివ్ కాలనీలో ఏసీబీ కార్యాలయంలో ఆయన నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఎస్బీ డీఎస్పీగా ఉన్న ఆయనను కడప ఏఎస్బీ డీఎస్పీగా నియమించారు. తిరుమల లడ్డు కల్తీనేయ వ్యవహారంలో సిట్ డీఎస్పీగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా అధికారులు ప్రజలను లంచం కోసం వేధిస్తుంటే నేరుగా అతని నెంబర్కు సంప్రదించాలి అని, లేకుంటే కడపలో ఏసీబీ కార్యాలయంలో వచ్చి ఫిర్యాదు చేయవచ్చు అని భరోసా కల్పించారు. అలాగే లంచం ఇవ్వడం తీసుకోవడం రెండూ నేరమే అని, ఏసీబీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో విస్తృతంగా ప్రజలకు అవగాహన వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ శుభోదయం. మా ఏసీబీ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు, వారిచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం నేను కడప ఏసీబీ డిఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. 1995 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్. నేను శ్రీకాకుళంలో జాబ్ చేస్తూ ఎస్బీలో ట్రాన్స్ఫర్ మీద ఈరోజు ఏసీబీ కడప డిఎస్పీగా రావడం జరిగింది. తర్వాత మీ ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటే, ప్రజలందరూ కూడా ప్రజలకు వివిధ శాఖల్లో వాళ్ళకున్నటువంటి పనుల రీత్యా వాళ్ళు శాఖలకు పోయి వివిధ ప్రభుత్వ శాఖల దగ్గర పనిచేసుకునే నిమిత్తము వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చకుండా వాళ్ళు ఏదైనా లంచం అడిగినట్లయితే, చేయాల్సిన పనిని చేయకుండా లంచం అడిగినట్లయితే మీరు నిర్భయంగా, నిర్మోహమాటంగా, స్వేచ్ఛగా మన ఏసీబీ ఆఫీస్కి రావచ్చు. ఏసీబీ ఆఫీస్ ఉన్నదే ప్రజల కోసము. మా దగ్గరికి వచ్చినట్లయితే చట్ట ప్రకారం ఆ పని ఏదైతే ఉందో అది చట్టబద్ధమైనటువంటి పని అయితే తప్పకుండా మా వద్ద నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మేము ఎవరైతే లంచం అడిగినారో అటువంటి అధికారుల పట్ల చర్యలు తీసుకుంటూ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులకు న్యాయం చేయగలము. ఇంకొక విషయం ఏమంటే, ప్రజలు మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే డైరెక్ట్గా 9440446191 ఇది ప్రభుత్వ ఏసీబీ డిఎస్పీ గారి నంబర్. ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి తర్వాత డైరెక్ట్గా కూడా మీరు ఆఫీస్కి వచ్చి మీకున్నటువంటి సమస్యను తెలియజేసినట్లయితే ఆ సమస్యను మేము చట్టబద్ధంగా పరిష్కరించగలము. మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే దాని ప్రకారం కూడా మేము చర్య తీసుకుంటాము. అదేవిధంగా మా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుంది. 1064 అనేది మా గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి టోల్ ఫ్రీ నంబర్. అది కాల్ చేసి అక్కడ ఉండకుండా మా దగ్గరికి వచ్చి లిఖితపూర్వకంగా మాకు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము దాని మీద ఫర్దర్గా ముందుకు ప్రొసీడ్ అయ్యి చట్ట ప్రకారం చర్య తీసుకొని అవినీతిని అరికట్టడానికి మా వంతు 100% కృషి చేస్తామని హామీ ఇస్తుంది. ఇక్కడ 2 రకాల కేసులు జరుగుతాయి, మీకు అందరికీ తెలియదేం కాదు. ఒకటి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, లంచం అడుగుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము. రెండవది అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళవి. అది కంప్లైంట్ రావచ్చు, రాకపోవచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని మీద మేము వర్కౌట్. వైఎస్ఆర్ కడప జిల్లాలో చేపట్టిన స్మార్ట్ కిచెన్ విధానం దేశానికి ఆదర్శంగా కలదు అని, ఈ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. అమరావతిలో 2 రోజుల పాటు జరుగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భాగంగా గురువారం 2వ రోజు బెస్ట్ ప్రాక్టీసెస్ సెక్షన్స్ స్టోరీలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. కడప జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ విధానం గురించి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ సమగ్రంగా వివరించారు. కడప జిల్లాలో 136 పాఠశాలల్లో 10,322 మంది విద్యార్థులకు 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా నాణ్యమైన, రుచికరమైన పోషకాలతో కూడిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. పౌష్టికాహారం విద్యార్థులకు వేడిగా, రుచిగా అందించేలా ఈ స్మార్ట్ కిచెన్ కార్యక్రమం చేపట్టామని, ప్రతి మండలానికి ఓ స్మార్ట్ కిచెన్ పెట్టి పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాము అని, స్మార్ట్ కిచెన్ కోసం 3 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు, బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని వివరించారు. సో దీన్ని స్మార్ట్ కిచెన్ మోడల్లో తీసుకురావడం జరిగింది సార్, విచ్ ఇస్ సేఫ్, మోడర్న్, ఆటోమేటెడ్, రిలయబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ సార్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి we have used the technology and also the modern methods of cooking sir.
సో యాక్చువల్లీ whatever is the industrial cooking కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని పూర్తిగా దీంట్లో తీసుకురావడం జరిగింది సార్. సో ఈ స్మార్ట్ కిచెన్ సార్ వీఆర్ ఆపరేటింగ్ అనే హబ్ అండ్ స్పోక్ మోడల్ సార్. ప్రతి మండలంలో ఒక స్మార్ట్ కిచెన్ ని ఇప్పుడు బిల్డ్ చేస్తూ ఉన్నాం సార్. ఇనిషియల్ గా 2 కిచెన్స్ బిల్డ్ చేస్తాం సార్, బట్ వన్స్ వి మేడ్ అన్ అనాలిసిస్ సార్, we realized that one kitchen would be of more efficient in nature sir rather than the 2 sir. So now we are limiting to 1 sir, which would be serving around 4,000 to 4,500 students every day sir. So in summary sir, so we have taken a series of actions sir. One is smart kitchen layout sir. It should be like a industry standard and completely standards ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ తీసుకోవడం జరిగింది సార్. అలాగే దాంట్లో పార్టిసిపేట్ చేసే వర్కర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ సార్. అలాగే కుక్స్ అందరికీ కూడా మాస్టర్ చెఫ్స్ ద్వారా ట్రైనింగ్ చేయడం సార్. అలాగే న్యూట్రిషనిస్ట్ ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది సార్. సో దట్ హౌ టు కుక్, హౌ టు వాష్, హౌ టు మెయింటైన్ ద హైజీన్, అలాగే ప్రతి దానికి కూడా ఎస్ఓపి తయారు చేసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది సార్. అలాగే స్మార్ట్ కిచెన్ ని, ప్రతి స్మార్ట్ కిచెన్ ని కూడా సస్టైనబుల్ కేటగిరీలో సార్ నెట్ జీరో కేటగిరీ తీసుకురావడం జరిగింది సార్. Every smart kitchen has a 3 kilowatt solar unit sir, and also 2.5 cubic meters of biodigester is also attached sir. So one burner in the smart kitchen sir is being fed through the biodigester sir, the gas which is generated from the biodigester sir. That ROS system alage complete online management ki CCTV surveillance online management తీసుకురావడం జరిగింది సార్. Then we have initiated the preparation of the SOPs first sir, sitting with the experts. So how to clean, అంటే utensil cleaning నుంచి పర్సనల్ హైజీన్ వరకు కూడా SOPs తయారు చేయడం జరిగింది సార్. అలాగే కుకింగ్ ప్రాసెస్ కూడా స్టాండర్డైజ్ చేయడం జరిగింది సార్. దీంట్లో NIN హైదరాబాద్ ఇన్వాల్వ్ చేశాం సార్. అలాగే న్యూట్రిషనిస్ట్ ఇన్వాల్వ్ చేశాం సార్. సో వాళ్ళతోటి కుక్స్ కి అలాగే చెఫ్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఆపరేషన్స్ ని స్టెబిలైజ్ చేశాం సార్. అంటే ఫుడ్ వండిన తర్వాత దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా ప్యాక్ చేయాలి, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, అలాగే శాటిలైట్ స్కూల్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్. అంటే ప్రతి దాన్ని కూడా ఆపరేషన్స్ స్టాండర్డైజ్ చేస్తాం సార్. One for the driver, one for the central dashboard sir. Everything is done and operational for the last 6 months sir. And here goes the feedback system sir. This is one loop where we are continuously playing sir, where about the quality of the food, timely reach of the food, and then feedback from the teachers, students and their parents also sir. So this continuous loop we have created sir, so that we will be able to improve next level sir. So this was initiated initially with a small idea when we discussed with the Pawan Kalyan sir when he visited Kadapa sir. Sir has given 12 lakh rupees for the first kitchen sir. So that was our testing bed sir. So we completed it, we tested it and we stabilized it sir. And then we went for 4 more smart kitchens sir. Now all 5 smart kitchens are up and running for the last 6 months time sir. And currently sir 5 smart kitchens are working and covering about 136 schools, and 10 vehicles are operational sir, and daily almost 10,000 students are being served with hot meals sir. And so far sir 4,83,600 smart meals have been served to the children sir. So now and we are also continuously taking the feedback from different sources sir. Fortunately we have a 93.69% positive feedback has come sir, and only 1.16% negative feedback. కడప నగర అభివృద్ధి కార్పొరేటర్లు అధికారుల సమన్వయంతోనే సాధ్యమవుతుంది అని కడప నగరపాలక సంస్థ మేయర్ పాక సురేష్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో కలిసి మేయర్, కార్పొరేటర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడప నగరంలో అన్ని డివిజన్లలో నెలకొన్న సమస్యలపై అధికారుల దృష్టికి కార్పొరేటర్లు సమస్యలను తీసుకుని వచ్చారు. రాబోయే రోజుల్లో త్వరితగతిన ఈ యొక్క సమస్యల పరిష్కారానికి అలవాటు చర్యలు తీసుకోవాలి అని మేయర్ సూచించారు. డ్రైనేజీ, రోడ్ల, కనీస మౌలిక సదుపాయాల కల్పనలో అధికారుల ముఖ్య పాత్ర పోషించాలన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించాలి అని సూచించారు. ఓకే అండి, కొంచెం సెటిల్ అవ్వాలి. ఈరోజు మనకి ఇష్యూస్ ఎస్పెషలీ కొత్తగా వచ్చినటువంటి ఎల్ఆర్ఎస్బీపీ స్కీమ్స్ కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, మనం
తొందరగా పోస్ట్ చేయడానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దాని మీద ఒక అవేర్నెస్ కావాలి. కార్పొరేటర్స్ డిఫరెంట్ ఫ్లెక్సీస్ ద్వారా కూడా తెలియజేశాము, ప్రెస్ నోట్స్ ద్వారా తెలియజేశాము. అది గుడ్ ఐడియా. దాన్ని అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తే ప్రజలకు ఇంకా ఎక్కువగా తీసుకెళ్లే అవకాశం కూడా జరిగేది. ఏంటి అని అంటే వాళ్ళకి 3 months అయిపోయింది, జడ్జ్మెంట్ పీరియడ్ అయిపోయిందంటే ఇమీడియట్గా దాన్ని క్యాన్సిలేషన్కి ఫైల్ స్టార్ట్ చేయాలి. అప్పుడే హండ్రెడ్స్ ఆఫ్ వర్క్స్ ఓవరాల్ జరుగుతుంటాయి కార్పొరేషన్. ఇప్పుడు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కావచ్చు, ఎన్క్యాప్ కావచ్చు, జనరల్ ఫండ్స్ నుంచి కావచ్చు, ఇలా దాంట్లో కూడా వర్క్స్ మీటింగ్ సంబంధించి సార్ కూడా మాట్లాడుతున్నాను. ప్రెస్ మీడియా మిత్రులకు కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీన్ని ప్రజాప్రతినిధులమైన మనమందరం కూడా అధికారులతో కోఆర్డినేట్ చేసి ప్లానింగ్ సెక్రటరీతో కొంచెం మీరు పిలిపించుకొని కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరితో ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళు గుర్తించారో వాళ్ళందరికీ కూడా ఒక ఇంటిమేషన్ లెటర్ మాదిరి, ఎందుకంటే లేఅవుట్స్ అనేది తక్కువ లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశారు. సమస్య మనం అందరి లేఅవుట్స్ మీరు తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ ఒకరే ఉంటారు కాబట్టి అని చెప్పేసి చాలా మంది ఎదురు చూశారు. చాలా ఏళ్ల తర్వాత ఈ బీపీఎస్ స్కీమ్ వచ్చినప్పుడు ప్రజల్లో కొంచెం అవగాహన ఉండదు. ఎందుకంటే ప్రజలు ఎవరి పనిలో వాళ్ళ పనిలో ఉంటారు. ఏదో ఇబ్బంది పడినప్పుడు మాత్రమే అయ్యా బీపీఎస్ వచ్చిందంటే బాగుండిందో అని వాళ్ళు ఆలోచించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ స్కీమ్ వచ్చింది. ఎల్ఆర్ఎస్ ఏవైతే అనాథ లేఅవుట్లు ఉన్నాయో వాటినట్టు కూడా రెగ్యులర్ చేసుకునే స్కీమ్ వచ్చింది. ఇవన్నీ కూడా కార్పొరేటర్లకు ఒక అవగాహన చేస్తూ, ఎందుకంటే నిత్యం ప్రజలతో వాళ్ళు కార్పొరేటర్లు అయితేనేమి ఆ డివిజన్లో ముఖ్యమైన నాయకులు అయితే ఉంటారు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అని వాళ్ళకు అవగాహన కల్పించి దాంట్లో ఏమన్నా దాంట్లో జీవోలో ఏమున్నాయి, ఏ విధంగా చేసుకోవాలని వాళ్ళందరికీ అవగాహన చేస్తే వాళ్ళు ప్రజలకు తెలియజేసి మళ్ళా మధ్యలో ఇబ్బంది కాకుండా చేస్తారన్న ఉద్దేశంతోనే ఫస్ట్ ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ అవగాహన సదస్సుని పెట్టడం జరిగింది. దాంతో తర్వాత ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి టెండర్లు ఏమో పిలుస్తూనే ఉన్నారు, కాంట్రాక్టర్లు టెండర్ వేస్తున్నారు, పనులు చేయకుండా వాటిని పెండింగ్ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అలా కాకుండా పిన్ పాయింట్గా మనం ఏవైతే ఈ కార్పొరేషన్ పరిధిలో ఇంతవరకు మనం టెండర్లు పిలిచామో ఎన్ని ఆన్గోయింగ్ వర్క్స్ అవుతున్నాయి, ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఇంకా ప్రాసెస్లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే పాలకవర్గం ఒక పరిధి ఇంకా 3-4 నెలల్లో ఉంటుంది కాబట్టి ఆ పరిధి లోపల మనం ఏం చేయగలుగుతామో వాటన్నిటిని కూడా ఏవైతే టెండర్లు పూర్తి చేశారో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసేదానికి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో అధికారులను పిలిచడం జరిగింది. ఈ అవగాహన తర్వాత ప్రతి ఒక్క కార్పొరేటర్ యొక్క వాళ్ళ ఒపీనియన్ తీసుకుని వాళ్ళ పరిధిలో ఏమి టెండర్స్ పిలిచారో ఆ టెండర్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో అధికారులను వాళ్ళను కూర్చోబెట్టి అవసరమైతే ఆ కాంట్రాక్టర్ని కూడా పిలిపించి కోఆర్డినేట్ చేసి టెండర్లు వేసిన పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దాని గవర్నమెంట్ మీకు ఇది ఇచ్చిందంటే కనుక సర్టిఫికేట్ ఇచ్చింది, అనుబంధ ఫామ్ ఇచ్చింది. సంబంధించి స్టామ్ వాటర్ డ్రైన్స్ దాదాపుగా ఆగిపోయినాయి. అంటే ముందు మొదలు పెట్టినట్టు జరుగుతున్నాయి. మనం 23, 24 ప్రపోజ్ చేస్తుంటే టెండర్లు అయితే దాంట్లో 3, 4 జరుగుతున్నాయి. మిగతా ఇప్పుడు మొదలు పెట్టాలి. దీని మీద కూడా ఏమైనా రివ్యూ చేస్తారా? తప్పు అన్ని వర్క్స్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, 15th ఫైనాన్స్, జనరల్ ఫండ్, అలాగే ఎన్క్యాప్ మొత్తం ఏవైతే ఇప్పటి వరకు టెండర్లు పడినాయి, ఏవి ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఏవి ఇంకా కంప్లీట్ మనం త్వరితగతిన ఏది కంప్లీట్ చేసుకోగలుగుతాం, వీటన్నిటి మీద కూలంకగా చర్చించడానికే ఈరోజు డిపార్ట్మెంట్ హెడ్ అందరిని కూడా పిలిచడం జరిగింది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో మహిళ చాకచక్యంగా కుటుంబంతో వచ్చి బంగారు దుకాణంలో చోరీకి పాల్పడింది. స్థానికంగా ఉన్న యూనస్ జ్యువెలరీ షాప్లో ఓ మహిళా కుటుంబ సమేతంగా వచ్చి బంగారు చైన్లను చాకచక్యంగా చోరీ చేసింది. రాజంపేటలో యూనస్ జ్యువెలరీ షాప్లో మహిళ చాకచక్యంగా బంగారు చైన్ చోరీ చేసింది. భార్య, భర్త, కుమారుడు మెడలో బంగారు చైన్ కొనుగోలు కోసం జ్యువెలరీ షాప్కి వచ్చి చైన్లు పరిశీలిస్తూ తులం బరువున్న చైన్ను చాకచక్యంగా మహిళ చోరీ చేసింది. బంగారు చైన్ చోరీకి గురైందని తెలుసుకున్న దుకాణ యజమాని వారు వెళ్లిన తర్వాత సీసీ ఫుటేజ్లో చూసి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆడగాడు ఎత్తేసిందమ్మా పైన ఉండేటప్పుడే తీసుకుంటారమ్మా. చూసినా నేను ఈ చేత్తో తీసుకొని ఇట్లా వాళ్ళ భర్త వెనకాల చేయి పెడతారు చూసినా. అట్ట కూడా తీసుకోలేనా బయటలో దాచేస్తుంది మీకు అర్థమవుతుంది చూడండి. ఇంకో విషయం చూపిస్తాను. ఇట్లా వంగినాడంటే చున్నీ చుట్టేస్తారు. చేతిలో ఒకటి ఉన్నది, రెండు తీసుకున్నది చేతిలో ఒకటేనే తక్కువ. కడప నగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ గెలుపుకు స్థానికంగా డివిజన్లలో నియమించే కమిటీలో కీలక పాత్ర పోషించాలి అని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సూచించారు. 21వ డివిజన్ సున్నపురాళ్లపల్లిలో డివిజన్ స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కడప మేయర్ పాక సురేష్, స్థానిక కార్పొరేటర్ సుజాత, ఇన్ఛార్జ్ సుబ్బరాయుడుతో కలిసి మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పాల్గొన్నారు. కడప నగరంలో అన్ని డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమిటీలు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కీలక పాత్ర పోషించేలా చూడాలి అని కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పాలన అందించామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది అని అమ్జద్ బాషా విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఐస్ క్రీం రవి, దాసరి శివ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆలోచన చేసే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాదు. అది ఆలోచన చేసే వ్యక్తి పేదవాడు కానీ వైద్యం చేయించుకోవాలంటే కార్పొరేటర్ స్థాయిలో వైద్యం చేయించుకోవాలా. జగన్మోహన్ గారు ఆలోచించడమా, ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. సచివాలయంకు జెండాకు పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఎస్సీసీలకు మన సభాష్ ఉన్న, బీసీకి రత్నాన్న, మహిళకు వచ్చేసి శివలక్ష్మి, రైతుకు వచ్చేసి మురళీన జెండలకు, యూత్ అందులో మన కొందరు పిల్లలు పండుగ వెళ్ళినాను వాళ్ళందరూ కార్పొరేట్ కార్యాలయం తగినాలని అడుగుతున్నాం. ఆలోచించండి, ఆ స్థాయి మనకు లేదు. కేవలం వచ్చి ఎక్కడైనా కానీ లోన్ తెచ్చుకోవాలంటే మనకు సూటి పెట్టాలి. ఈ కాలంలో సూటి పెట్టాలని ఉంటారు. కానీ స్కూళ్ళల్లో కానీ పెట్టి ఫలానా నెలలో ఫలానా సంక్షేమ పథకం మీ అకౌంట్ లో పడుతుంది అని చెప్పి ఒక క్యాలెండర్ పెట్టి ఖచ్చితంగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్ గా పనిచేస్తున్నాడంటే అతని మీద కక్షలు మరి ఈ రకంగా గతంలో ఎప్పుడు మనం చూడలేదు. మరి సుమారుగా 30-40 సంవత్సరాలు మనం చూసుకుంటే గాని కడప నగరంలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న కడప నగరాన్ని మరి ఈ రోజు కక్షలు, కార్ఖానాలన్నీ కూడా తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ మీద మరి ఈ రోజు అక్రమ కేసులు పెట్టడము, దొంగ కేసులు పెట్టడము, మరి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది చేసే కార్యక్రమాలన్నీ కూడా మరి ఈ రోజు కడప నగరంలో జరుగుతున్నాయి. కేవలం కడప నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. మరి ఈ రోజు మనం అందరం కూడా గమనిస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారు మనందరికి తెలుసు. సుమారుగా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. కులానికి ఒక హామీ ఇచ్చి 143 హామీలు ఇచ్చాడు. మరి ఇవాళ 18 మాసాలలో ఏ ఒక్క హామీ అన్నా పూర్తి స్థాయిలో అందించాడమ్మా? అందించలేదు. కేవలం ఒక పెన్షన్లు మాత్రమే. ఆ పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచి 5 లక్షల మందికి పెన్షన్లు కోత కోసాడు. గతంలో జగన్మోహన్ గారు నెల నెల ఎంత పెన్షన్లు ఇస్తున్నాడో అదే దానికి సరిపెట్టేటట్టుగానే మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నారు. ఆ ఏ విధంగా సాధ్యమైందంటే ఒక 1000 రూపాయలు పెంచేసి 5 లక్షల మందికి పెన్షన్లు కోత కోసాడు. మరి ఈ రకంగా ఆ రోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కేవలం 39 లక్షల పెన్షన్స్ మన రాష్ట్రంలో తీసుకునేవాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్లు
మరి ఆయన దిగే నాటికి 39 లక్షల పెన్షన్స్ క్రమేణా పెరుగుతూ 66 లక్షలకు తీసుకెళ్లాడు జగన్మోహన్ గారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి డివిజన్ లో ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుని అర్హత ఉంటే మరి ఏ కార్పొరేటర్ మీకు రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు. మరి మీరు సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకుంటేనే వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీరు అర్హత ఉంటే చాలు మీకు అందరికి కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మరి పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ గారి. మరి ఇవాళ చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 18 మాసాలు అవుతుంది. ఒక్కటంటే ఒక్క పెన్షన్ అన్న మనకు కొత్త పెన్షన్ వచ్చిందమ్మా? ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ శాంక్షన్ చేయలేదు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో దొంగతనం కలకలం రేపుతోంది. స్థానికంగా కడప తిరుపతి రహదారిపై ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో దొంగలు చెరగబడి దొంగతనానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ప్రధాన రహదారిలో ఉన్న ఓ ప్రైవేట్ షాపింగ్ కాంప్లెక్స్ లో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. కాంప్లెక్స్ మిద్దెపై ఉన్న ఓ ప్రైవేట్ ఆడిటర్ రూమ్ తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న 1,60,000 రూపాయల నగదును దొంగిలించారు. ఈ మేరకు బాధితుడు వెంకట సుబ్బయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకట సుబ్బయ్య ఆడిటర్ నా 1,60,000 రూపాయలు ఒక బ్యాగులో పెట్టి బీరువాలో పెట్టినాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాల్సి పగల కొట్టుకొని నా బీరువా ఓపెన్ చేసి డబ్బులు తీసుకుపోయారు. ఆఫీస్లో మొత్తం పేపర్లు చిందరవందరగా పడేసి డబ్బులు మాత్రమే తీసుకెళ్ళినట్టు ఇప్పటి వరకు నేను గుర్తించాను. 9:30 గంటలకు ఆఫీస్ క్లోజ్ చేసుకొని నా దగ్గర కొద్దిగా డబ్బు ఉంది. ఆ అమౌంట్ బీరువాలో పెట్టి బేగం చేసుకొని తాళాలు తెగాలు వేసుకొని బయటికి వెళ్ళిపోయాను. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి నా డబ్బులు ఇంకా ఏం వెతకుతున్నారో ఇంకా మేము వెతుకుతూ ఉన్నాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే ఎస్ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.